మనులు మొదలగు వాటితో కూడిన సింహాసనం నందు పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కారం చేసి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసినచో సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంపుగా ఉంటుందిరో అంటే వ్రతము నాకు చెప్పుము అని పరమేశ్వరుడికి ఈ విధంగా పలికెను. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను కలుగు చేసేటి వరలక్ష్మి వ్రతము అనే ఒక వ్రతము కలదు. ఆ యొక్క వ్రతము శ్రావణ మాస శుక్ల పక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు చెయ్యవలెను. నదిని పార్వతీదేవి ఇట్లని, ఓ లోకనాథ, నీ వానతిచ్చిన ఆ యొక్క వరలక్ష్మి వ్రతమును ఎట్లా చెయ్యవలెను? ఆ యొక్క వ్రతమునకు విధమేమి? ఆ దేవతను ఎలా పూజింపవలేను? పూర్వము ఎవరు ఆచరించి ఈ యొక్క వ్రతము ఆచరింపబడినది విని నెల వివరముగా చెప్పవలేను అని ప్రార్థింపగా, అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇట్లా చెప్పుచుండెను, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతము వివరముగా చెప్పదను వినుము. మగధ దేశం కూడిన ఒక పట్టణమున కలదు. ఆ యొక్క పట్టణంలో బంగారం ప్రాకారములతో తోడును బంగారు గోడలు గల ఇండ్లు తోడను గూడి ఉండెను. అట్టి పట్టణం నందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ యొక్క వనిత మణి పెనిమిటిని భర్తను దేవునితో సమానంగా తలిచి ప్రతి దినమున ఉదయమున మేల్కొని స్నానము చేసి పుష్పముచే పెనిమిటిని అనగా భర్తను పూజ చేసి పిదప అత్తామామలకు అనేక విధముల ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకొని గయ్యాలి గాక మిత్తముగాను ప్రియముగాని భాషించుచు నుండెను. ఇట్లుండగా ఆ యొక్క మహాపతివ్రత యందు మహాలక్ష్మి దేవికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంపున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మి దేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరములు ఇచ్చెదను అని పలికి చారుమతి దేవి అనేక విధంగా స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షములు కలిగి నేను జన్మను ధన్యులకు విద్వాంసులకు సకల సంపన్నులగును అయ్యెదరు. నేను నా జన్మాంతరము చేసిన పుణ్య విశేషము వలన మీ యొక్క దర్శనము నాకు కలిగినది నమస్కారం చేసెను. మహాలక్ష్మి సంతోషముతో చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంఖ్యార్థమైను అదృశ్యమైను. నందిన చారుమతి తక్షణమే వెంటనే నిద్ర మేలుకొని ఇంటికి నాలుగు పక్కన చూసి వరలక్ష్మి దేవిని గనుక, ఓహో, మనసు కలగంటి మని అనుకొని స్వప్న వృత్తాంతమంతయు తన భర్తకు, మామగారుకు మొదలగు వారితో చెప్పగా, వారు ఆ యొక్క స్వప్నం చాలా ఉత్తమమైనది, శ్రావణ మాసం నందు వచ్చిన ఆ యొక్క వరలక్ష్మి వ్రతం తప్పక చేయవలని అని చెప్పింది. పేమట ఆ యొక్క చారుమతి దేవి స్వయం స్వప్నంబు విన్న స్త్రీలందరూ కూడా ఆ యొక్క శ్రావణ మాసం నందు ఎప్పుడు వచ్చినా ఎదురు చూసి చుంజలి. ఎట్లుండగా వీరి భోగ్య దయందులు అదృష్టం వలన శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చి శుక్రవారం వచ్చెను. అంతా ఆ యొక్క చారుమతి మొదలగు స్త్రీలందరూ ఆ యొక్క దినం నందు వరలక్ష్మి దేవి చెప్పిన దినము ఉదయంపునే మేల్కొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకొని చారుమతి దేవి గృహానికి చేరుకొని ఒక ప్రదేశం నందు గోమయంతో ఆవు పిడకతో అలికి మంటపము ఏర్పాటు చేసి అందులో ఆ యొక్క ఆసనం వేసి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసి అందులో వరలక్ష్మి దేవిని ఆహ్వానం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగులు భక్తి యుక్తులై సాయంకాలం యందు కట్టుకున్న వరలక్ష్మి దేవికి నానావిధ భక్ష్య భోజనములన్నీ పిండి వంటకములన్నీ నైవేద్యంగా చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లోగా ప్రదక్షిణము ఒక్కొక్క ప్రదక్షిణం చేయగానే స్త్రీలందరూ కాలయందు గల్లున
గన్నుమని శబ్దము కలిగెను. అంతా కాళ్ళను చూసుకొని గజ్జలు మొదలగు నా ఆభరణములు కలిగి యొండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో ఇది వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవి అని పరమానందులు పొంది మరి యొక్క ప్రదక్షిణము చేసి హస్తం నందు దగదగా మెరిసే చుండు నవరత్న ఖచ్చితములైన కంకణములు మొదలగు ఆభరణాలు ఉండడం చూసిరి. ఇక చెప్పనేలా మూడవ ప్రదక్షిణ చేసిన తోడని ఆ స్త్రీలందరూ సర్వ భూషణ అలంకరణము భూషితలై చారుమతి మొదలగు ఆ స్త్రీ అందరూ గృహము నెల్ల స్వర్ణ మయంబులయ్యి బంగారముతో నిండి రథ గజ తురగా వాహనములతో తోడ నిండి ఉండేది. అంతా ఆ యొక్క స్త్రీ తీసుకొని గృహంలోకి పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లను వరలక్ష్మీదేవిని పూజించి చుండిన స్థలముకు వచ్చి నిలిచి ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తప్పక మరి తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించి బ్రాహ్మణోత్తమును గంధ పుష్ప అక్షతములు వచ్చి పూజించి 12 కుడుములు పాయసం దానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు నొసంగి నమస్కారం చేసి బ్రాహ్మణోత్తములు ఆశీర్వాదం నుండి వరలక్ష్మీదేవికి నివేదము చేసిన భక్ష్య భోజనాలన్నీ బంధువుల తోడ ఎల్లరూ భుజించి తాము కోరిన వరములు కాచుకొని ఎన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములు ఎక్కి తమ తమ ఇంటికి పోయింది. అప్పుడు వారు ఒకరు నొకరు ఆహా చారుమతి దేవి భాగ్యంబుజే మనకు చెప్పుచుండెను. వరలక్ష్మీదేవి తన తానే స్వప్నం నందు వచ్చి ప్రత్యక్షమయ్యాను. ఆ యొక్క చారుమతి దేవి వలనే కదా మనకి మహాభోగ భాగ్యాలు సంపదలు కలిగినవి. చారుమతి దేవిని మిక్కిలి పొడుగుతూ తమ తమ ఇంటికి పోయిరి. ఆనాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క వ్రతము చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహన తోడు కూడుకొని సుఖంపుగా నుండి కావున ఓ పార్వతి ఈ యొక్క ఉత్తమమైన వ్రతము బ్రహ్మాది 4 జాతుల వారు చేయవచ్చు. అటు నోచిన వారు సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా నుందురు. ఈ యొక్క వ్రత కథను విన్నవారు చదివిన వారు వరాలకు వరాలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. ఆ యొక్క చారుమతి దేవి చేసిన వ్రతము లోకమంతా చేశారు. లోకమంతా చేసిన వ్రతము మనము చేశాము. ఈ యొక్క వ్రత లోపమైన కథ లోపం కారదు. భక్తి తప్పైన ఫలం తప్పరాదు. సర్వే జన సుఖినో భవంతు అని నమస్కారం చేయవలెను. ఇది భవిష్యత్తు పురాణం నందు పార్వతి పరమేశ్వరుడు నందు వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. వ్రతకథ సమాప్తః.